ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ప్రశ్నించే గొంతును ఎవరూ ఆపలేరని ముందస్తు అరెస్టు చేయడం సరికాదని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి జగన్ యూత్ నాయకులు నవీన్ రెడ్డిలు మీడియా సమావేశంలో తెలిపారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు మాట్ల మధును ముందస్తు అరెస్టు చేయడాన్ని బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాను రాను రోజుల్లో మేము కాదు ప్రజలే మిమ్మల్ని అడ్డుకుంటారని అన్నారు. మధుకు మద్దతుగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, సురభి నవీన్ రావు, కేటీఆర్ సేన మండల అధ్యక్షుడు నందగిరి భాస్కర్, గుండు ప్రేమ్ కుమార్, నేరెళ్ల అనిల్ గౌడ్, మహేందర్ తదితరులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం జిల్లాల గ్రామ మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించిన నాయకులైన మంత్రులైన ప్రజలు తిరిగే పరిస్థితి కనబడతలేదు. ఈరోజు ఎక్కడికక్కడ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని చెప్పి మన జిల్లా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు మాట్ల మధు గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ మరి ప్రజల వెంట ఉంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రశ్నించే గొంతుకను ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి మరి ఏదో మంత్రులు వస్తున్నారని చెప్పి జిల్లాకు మంత్రుల పర్యటన వస్తుందని చెప్పి వారిని మంత్రుల పేరుతో నెపంతో మరి అరెస్ట్ చేయడం ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మంత్రులను పర్యటనకు వస్తున్న సందర్భంగా మరి ఇప్పుడు ఏదో మరి మాట్ల మధు గారు అడ్డుకుంటారు అని చెప్పి చెప్పడం ఇది సిగ్గుచేయటం. మరి మంత్రులను అడ్డుకునే పరిస్థితి రానున్న రోజుల్లో ప్రజలే అడ్డుకునేటువంటి పరిస్థితి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మీరు ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజల్లో తిరిగేటువంటి సందర్భం కనిపిస్తలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ మరి మధు గారిని అరెస్ట్ చేయడం మరి ఆయన ఎదుగుదలను చూసి మరి కావాలనే అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అనుకుంటున్నామని చెప్పి పొద్దున 5 గంటలకు తంగళ్లపల్లి మండలంలో జిల్లాల మాజీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మాట్ల మధు గారిని పోలీసులు అక్రమంగా ప్రివెంటివ్ అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టుకు ముందుగా తంగళ్లపల్లి మండలం కాదు రుద్రంగిలో మంత్రుల పర్యటన అని చెప్పి మన మాట్ల మధు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. రుద్రంగి ఎక్కడ ఉంది, తంగళ్లపల్లి ఎక్కడ ఉంది? దీన్ని అరెస్టును మేము తీవ్రంగా ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాం. ఇటువంటి అరెస్టులు మున్ముందు ఉండొద్దని చెప్తూ అయినా కానీ రుద్రంగికి ఆసిఫాబాద్ నుంచి హెలికాప్టర్లో వస్తున్నారు వాళ్ళు. హెలికాప్టర్లో పోయేదాన్ని మేము ఎట్లా అడ్డుకుంటాం? నాకు అర్థం కాదు. కానీ అట్లా మాట్ల మధు గారే కాదు, చేయాలనుకుంటే ఇప్పుడు తంగళ్లపల్లిలో ఉన్న మండల బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అడ్డుకుంటారు. కానీ మాకు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని రానున్న రోజుల్లో ప్రజలే మిమ్మల్ని అడ్డుకుంటారు. హెలికాప్టర్లా కాదు, ఎట్లా తిరిగినా సరే అడ్డుకునే పరిస్థితి ప్రజల్లో రానున్న రోజుల్లో ఉంటుందని కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఇటువంటి అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తూనే మున్ముందు ఇటువంటి అరెస్టులు కావద్దని చేయొద్దని కూడా వాళ్ళకి సూచిస్తా ఉన్నాం. సిరిసిల్ల రైతు బజార్లో సకల సౌకర్యాలు కల్పిస్తామని, రైతులు మాత్రం రైతు బజార్లోనే విక్రయాలు జరపాలని సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుమల స్వరూప తిరుపతి రెడ్డి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం కోరారు. సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధీనంలో ఉన్న బతుకమ్మ ఘాట్ వద్ద గల రైతు బజార్ను తిరిగి మార్కెట్ కమిటీ వారు స్వాధీనపరుచుకున్నారు. ఈ రోజు మార్కెట్ కమిటీ పాలకవర్గం మరియు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతు బజార్ను పరిశీలించారు. రైతు బజార్లో విక్రయాలు జరుపుతున్న రైతులను నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతు బజారుకు ప్రతి రైతు వచ్చేలా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో చర్చించారు. రైతు బజార్ మొత్తం తిరుగుతూ నిర్మించిన స్టాల్స్ ను పరిశీలించారు. గత కొన్ని సంవత్సరాలుగా రైతు బజార్ మున్సిపల్ ఆధీనంలో ఉందని, రైతులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడంలో విఫలమైనందున మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహణ చేపడుతున్నట్లు తెలిపారు. రైతులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని, రైతులు మాత్రం రైతు బజార్లోని విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. రైతులకు అనుగుణంగా రైతు బజార్ను తీర్చిదిద్దుతామని తెలిపారు. రైతు బజార్లో చేపలు మరియు మాంసం దుకాణాలు నిర్వహించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అఫ్జల్ బేగం, సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ వేముల స్వరూప, తిరుపతి రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దుబాల వెంకటేశం, ఆడపు జగన్, కాజా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వారి యొక్క కూరగాయలు పండించిన కూరగాయలు అవి ఇక్కడ అమ్ముకోవడానికి వస్తారు కదా, వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇప్పుడు ఏఎంసీ మార్కెట్ కమిటీ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అంటే వారు కూడా క్రమబద్ధంగా రోజు రెంట్కి పే చేయాలి. వారికి కావాల్సిన నీటి సౌకర్యం కానివ్వండి, బాత్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ సౌకర్యాలు వీళ్ళు కల్పించడానికి ముందుకు వస్తున్నారు. మార్కెట్ కమిటీ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మన గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు వీళ్ళందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. ఇక్కడ
అవి నేను మన ఏఎంసీ ఇద్దరం కలిసి ఇక్కడ ఏమేమి కావాలి ఏం చేయాలి అనేది కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. సార్ ఏ విధంగా మనకి నిర్దేశిస్తే ఆ విధంగా మేము ఇక్కడ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు సోదరులు ఇక్కడ అమ్ముకునే రైతులందరికీ నా యొక్క మనవి ఏంటంటే అందరు లోపలికి వచ్చి నీడలో కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ లోపలికి వచ్చే దగ్గర అందరు వెహికల్స్ అక్కడే పెడుతున్నారు, మళ్ళీ అందరు అక్కడే క్లమ్సీ అయిపోతున్నారు, వారికి కూడా కష్టమే. కాబట్టి అక్కడంతా ఓపెన్ చేసేసి ఇక్కడ లోపల ఇంత జాగా ఉంది కదా, బయట వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చుంటే బాగుంటుంది. వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ మార్కెట్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మొదలైంది కాబట్టి మీరు చూడడం జరుగుతుంది. మన సిరిసిల్లలోని రైతు బజార్కి మన పిఓ మేడం గారు ఇచ్చేశారు. ఈ మనకి అంతకుముందు మున్సిపల్ ఆధీనంలో ఉండే ఈ రైతు బజారు ఇప్పుడు మన ఏఎంసీ ఆధీనంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి మేడం ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చారు. మేడం గారు కొన్ని విషయాలు గమనించి మాకు కూడా సూచించారు ఏం చేస్తే బాగుంటుందని చెప్పేసి. ఇతర డిపార్ట్మెంట్లు అందరినీ కలిసి కూర్చొని మనం అందరము పర్యవేక్షణ చేసుకుంటూ ఈ రైతు బజార్ని కరెక్ట్గా పనిచేసేలా చేస్తామని తెలియజేయడం జరిగింది. మేము ఇక్కడ ఉన్న సమస్యలు కూడా మేడం గారికి చెప్పడం జరిగింది. మేడం గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేలా చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్న రైతు సోదరులకి ముఖ్యంగా మా యొక్క విజ్ఞప్తి, ఇది కేవలం రైతుల కోసం మీకోసం నిర్మించబడిన రైతు బజార్ కాబట్టి మీరు దీన్ని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని తెలియజేస్తున్నాను. మీరు బయట కూర్చొని బండ్లో అటు ఇటు వెళ్తుంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న స్టాల్స్లో కూర్చోగలరని మేము తెలియజేస్తున్నాము. మీరు చాలా సమస్యలు చెప్పారు, వాటర్ ఫెసిలిటీ ఉంది, బాత్రూమ్ సరిగా లేవు, నీడ లేదు అని చెప్పారు. ఇన్ని రోజులు ఇది మా ఆధీనంలో లేకుండే, మున్సిపల్ ఆధీనంలో ఉండే, ఇప్పుడు మా ఆధీనంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కల్పించేలాగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ చేపలు అమ్ముకునే వాళ్ళు మరియు మటన్ అమ్ముకునే వాళ్ళు ఇతర ప్లేస్లో మళ్ళీ అలాగే రోడ్ సైడ్ కూడా అమ్ముకుంటున్నారు. మీకోసం కూడా ఇక్కడ కొన్ని స్టాల్స్ కట్టబడి ఉన్నాయి కాబట్టి వీటిని వినియోగించగలరని తెలియజేస్తున్నాను. ఇట్లా మీరు వీటిని వినియోగించుకున్నట్టయితే మనకు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ కో కన్వీనర్ కడమణి చక్రధర్ రెడ్డి ముస్తాబాద్ మీడియా సమావేశంలో అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయకులతో కలిసి చక్రధర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు. ఏడాదికి 100 కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడ నిధుల్ని కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వేములవాడ అభివృద్ధి ప్రభుత్వమే పాది శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తుండగా గులాబీ పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు 70 కోట్లు మంజూరు చేశారన్నారు. వేములవాడ ప్రజలను వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. శృంగేరి పీఠం పండితులతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తుంటే ప్రజల్లో ఆది శ్రీనివాస్ కు మంచి పేరు రావడం జీర్ణించుకోలేని నాయకులు ఉనికి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి వారిని దేవుడు కూడా క్షమించారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిట్నేని అంజన్ రావు, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కల్లకొండ కిషన్ రావు, నాయకులు కనమణి శ్రీనివాస్ రెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆది శ్రీనివాస్ గారి విప్ గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధి కొరకై మరి సీఎం చుట్టూ పలుమార్లు తిరిగి ఒక 100 కోట్ల రూపాయలు తీసుకువచ్చి మరి వారి వేములవాడను యాదగిరిగుట్ట ఏ విధంగా డెవలప్ అయిందో అదే మాదిరిగా దీన్ని ఒక డెవలప్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈరోజు ఆది సీనన్న చేస్తున్న కార్యక్రమాన్ని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా బీజేపీ తూట్లు పొడవాలనే ఒక ఆలోచన చేస్తుందో అది చాలా తప్పు. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పలుమార్లు మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవాడ అసెంబ్లీలో 100 కోట్లు పెడుతున్నా అని చెప్పి ₹0.0 కూడా మన వేములవాడ అభివృద్ధికి ఇవ్వలే. మరి ఇదే వేములవాడ పెట్టిన 100 కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది. మరి ఆది సీనన్న ఒక స్థానికుడై వేములవాడ అభివృద్ధి గురించి మరి 700 కోట్ల రూపాయలు మరి రమేష్ బాబు గారు ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు.
మరి ఆది సీనన్న ఏదైతే వేములవాడ అభివృద్ధికి కంగణం కట్టుకొని పనిచేస్తున్నాడో మరి పేద ప్రజలలో, గ్రామీణ ప్రజలలో, అదేవిధంగా పట్టణ ప్రజలలో ఒక మంచి పేరు వస్తుంది. అతను రాజకీయంగా బలపడుతున్న ఒక దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక ఆది శ్రీనివాస్ గారు ఒక పద్ధతి, ఒక వ్యవహారము తెలిసిన వ్యక్తి. అందుకే పలుమార్లు శృంగేరి పీఠం వెళ్ళి పీఠాధిపతులతో ఆగమ శాస్త్ర ప్రకారము గుడి నిర్మాణం చేయాలని మరి దానికి సంబంధించిన పనులన్నీ గత సంవత్సరం నుండి వెంబడబడి పనిచేస్తుంటే ఒక శాస్త్రం ప్రకారం ఏదైతే సిద్ధాంతులు, పురోహితులు, వేదాంతులు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని వారు ఒక ఆలోచన చేస్తున్నారు. మరి ఆ తట్టుకోలేక ఒక విషం కక్కుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంద్కు పిలిపించింది. రాజన్న సిరిసిల్ల ప్రజలందరూ గమనిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ పని చేసినా కూడా బీఆర్ఎస్ అడ్డుపుల్లలు వేయడం, అడ్డుకోవడం సర్వసాధారణం. మరి దేవుని కార్యక్రమాన్ని కూడా ఈరోజు అడ్డుకోవడం అనేది చాలా మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ గుడి మనం వెళ్ళినట్టయితే రోడ్లు విశాలంగా లేవు, దేవుణ్ణి సరైన టైంలో దర్శించుకోలేము. రోజు రోజు మరి భక్తుల సంఖ్య పెరుగుతుంది. వారికి సౌకర్యాలు కల్పించాలి. వాళ్ళు రోడ్ల మీద వండుకొని తింటున్నారు, రోడ్ల మీదనే ఉంటున్నారు. వారికి మరుగుదొడ్ల సదుపాయం కూడా లేని పరిస్థితి ఈరోజు వేములవాడ ఉన్నది. ఎక్కడ చూసినా దుర్గంధము. మరి ఇటువంటి టీఆర్ఎస్ పార్టీలో చూసి ఉన్నటువంటి గవర్నమెంట్లో ఈరోజు చూడలేక ఆది శ్రీనివాస్ గారు ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో దాన్ని వ్యతిరేకించడం మూర్ఖత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గుడి ఒక పుణ్యం. మన మా ప్రాంత ప్రజలందరూ కూడా ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం. మరి అటువంటి గుడి శుభ్రంగా, శుచిగా ఉండి భక్తులకు మరి దివ్యంగా దర్శనమించిన అవసరం ఉంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ కూడా హిందూ అంటూ రాజకీయ లబ్ధి గురించి ఈరోజు ఆది సీనన్ను చేసే పనులు వ్యతిరేకించడం మూర్ఖత్వం అంటున్నాను. మేము పలు చిరు వ్యాపారంలో కూడా మేము మాట్లాడడం జరిగింది. వారికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రానున్న రోజుల్లో పెద్దగా చెంది భక్తులు పెరుగుతారు. ఈరోజు లక్షల సంఖ్యలో రేపు భక్తులు వచ్చే అవకాశం ఉంది. మరి అటువంటప్పుడు వ్యాపారం, చిరు వ్యాపారంలో కూడా పెద్దగా జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా శోచనీయమని సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గారు మరి మన గుడి గురించి కంకణం కట్టుకున్నారో మరి వారు ఖచ్చితంగా దైవ చింతన ఉన్నవారు. ఖచ్చితంగా గుడి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి ఈ 3.5 సంవత్సరాల్లోనే ఆది శ్రీనివాస్ గారు ఒక కంకణం కట్టుకొని వారు చేస్తారు. కానీ ఫండ్ ఇస్తుందో లేదో అంటే మంచి శుభకార్యం చేసినప్పుడు ఎవరైనా శుభం పలకరా నాయన అంటే డబ్బులు వస్తాయో లేవో, డబ్బులు ఉండేలో అదంతా ఎందుకు బాబు మీకు అందరికీ ఆ విషయం మాట్లాడడం ఒక మూర్ఖత్వం అవుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఎవరు అడ్డుకున్నా కూడా వారికి భగవంతుడు కూడా శిక్షిస్తాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వేములవాడ మన ప్రాంతంలో ఒక దివ్యమైన క్షేత్రం. మరి ఇతర క్షేత్రం చూసి యాదగిరిగుట్ట చూసినట్టయితే ఈరోజు బ్రహ్మాండంగా విరాజిల్లుతుంది. అదే మాదిరిగా ఈరోజు వేములవాడ కూడా విరాజిల్లాలనే ఒక ఆలోచన ఈరోజు ఈ ప్రాంత ప్రజలందరికీ ఉన్నది. కాబట్టి దయచేసి మీరు చేసే కుటిల నిర్ణయాలు తీసుకోకుండా, దాన్ని వ్యతిరేకించకుండా అందరూ కూడా ప్రజలు ఈ కార్యక్రమానికి అండగా నిలిచి, ఆది సీననకు అండగా నిలిచి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఆ భగవంతుని దయతో తొందరలోనే గుడి నిర్మాణం జరగాలని ఈ సందర్భంగా మీరందరికీ తెలియజేస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గుట్టపై ప్రత్యేక దర్వేశాలి ఉర్సు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వక్స్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్ దర్శించుకుని చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సింగారం దర్శాల గుట్టపై ప్రతి ఏటా 2 రోజుల పాటు ఉర్సు ఉత్సవాన్ని షేక్ అజీజ్ సొంతంగా నిర్వహిస్తాడు. మంగళవారం ప్రారంభమైన ఈ ఉత్సవం గురువారం ముగింపు సందర్భంగా వేర్వేరుగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కులాలతో రాజకీయం చేయమని, అన్ని కులాలు సమానమే అన్నారు. దర్గాను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, జిల్లా నుండి ఈ దర్గాకు వేలాది మందిగా హాజరై మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డిపేట మండలంలోని వివిధ గ్రామాల నుండి సుమారు 30,000 మంది హాజరై దర్శించుకున్నారు. ముంబై నుండి ప్రత్యేకంగా గాయకులను పిలిపించి కవ్వాలు నిర్వహించారు. అనంతరం పాల్గొన్న భక్తులందరికీ అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఎస్కే సాబిరా బేగం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, లీడర్లు చీటి లక్ష్మణరావు, గుండరపు కృష్ణారెడ్డి, వర్ష కృష్ణహరి, గుండాడి రామరెడ్డి, మెండశ్రీను తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇది మన కార్యక్రమం, మన గ్రామ కార్యక్రమం. మరి గ్రామంలో ఒక పెద్ద అంటే జిల్లాలోనే మంచి అద్భుతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. इस माहौल को मौत के मुंह में जाके इस दुनिया को हमको बताए हमारे चाचा जान केसीआर साहब। आज हमारी जिंदगी और हमारी सांस हमारी है। आज हमारी जिंदगी हमारी सांस हमारी है। इससे पहले दूसरों की थी और हमारी सांस, हमारी मेहनत की और उनका पैसा था। आज हमारी जिंदगी हमारे साथ है। आज हमारे चाचा जान केसीआर साहब मौत के मुंह में जाके हमारी दुनिया हमको बताएंगे। और इसी तरह आज मुझे जानसीन उनके हम अख और हम नूरे नज़र रखते जिगर केटीआर साहब आज यहाँ पर आके आज दुर्गेश बाबा की ज़ियारत करने वास्ते आए हैं। हम लोग इतने खुश है और इतने हम भागी है जो आज हमारे केटीआर साहब आकर जो आपके हाथों से चादर को सरकार में पेश किए हैं। और अल्हम्दुलिल्लाह आज के बाद जो आज का दिन है कल आने वाला दिन नहीं रहेगा। और मैं वादा करता हूँ चांद भी हमारे साथ रहेगा और सूरज भी हमारे साथ रहेगा। चांद भी हमारे साथ रहेगा, सूरज भी हमारे साथ रहेगा। दुर्वेश बाबा इतनी आपकी दुआ है, जो बिकता नहीं था, जो पत्थर को तुमने खरीद के हीरा बना दिया, वो हीरे की रोशनी हमारी जिंदगी बता दिया। तो रही बात क्या है, अल्हम्दुलिल्लाह आज हमारे केटीआर साहब हमारे साथ है। आने वाले दिनों में मौला के सदक़े से, पंजतन पाक के सदक़े से फिर हमारी भी आसमान रहेगी और हमारी भी ज़मीन रहेगी, हवा भी हमारी रहेगी, झाड़ भी हमारा रहेगा, फल भी हमारा रहेगा और हम ही का। और पंजतन पाक के वसीले से मैं दुआ करता हूँ तमाम लोग 1-2 मिनट खामोश रहिए। केसीआर साहब की सेहत की भी अता फरमाए और उनके घर में आज और आ गया यही भी ठीक, सब लोग यहीं। आज यहाँ पे हमारे सिलसिला कॉन्स्टिट्यूंसी में और हमारे एलआरए डिबेट मंडल और सिंगारम विलेज में यहाँ पे दुर्वेश शाह वाली दरगाह पे इतनी बड़ी जलसा यहाँ पे इंतज़ाम करने वाले हमारे भाई आप सबके चहीते हमारे अजीज़ साहब, साथ ही साथ जितने भी मंच पे हमारे भाई हैं और आगे भी जितने हमारे भाई है, बहन है और मौलाना है और काफ़ी और लोग हमारे भाई लोग हैं। हमारे ज़िला के सदर है पार्टी के आगया साहब, हमारे डिस्ट्रिक्ट कोऑपरेटिव बैंक चेयरमैन और आप बुजुर्ग आप सबके चहीते रविंदर राव साहब भी हैं। साथ ही साथ कई और पब्लिक रिप्रेजेंटेटिव है, सरपंच है, जेपीटीसी है, एमपीपी है, हर किसी को और यहाँ पे जितने हमारे भाई बहन हैं शामिल, आप सबको मैं पहले फिर से मुबारकबाद देना चाहता हूँ। और साथ ही साथ एक बात कहना चाहता हूँ। अभी साहब ने जिक्र किया केसीआर साहब का। मैं एक बात कहना चाहता हूँ, 10 साल जब केसीआर साहब की हुकूमत थी उनका बस एक ही मानना था, एक ही नारा था। कभी मोहिउद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले तो चलो, सारे ज़माने को साथ लेके चलो। केसीआर साहब मजहब के नाम पे कभी सियासत नहीं करें, इंसान को इंसान की तरह देखें, गरीब को गरीब की तरह देखें। आपके बच्चों की तालीम के वास्ते, बेहतरीन ज़िंदगी के वास्ते, दुनिया से लड़ने की काबिलियत दिलवाने के वास्ते जो काम 10 साल में किया गया आप सबके सामने है। मैं बस इतना ही कहूँगा, सियासी बात रखने आए नहीं यहाँ पे, मैं बस एक बात याद दिलाना चाहता हूँ, जो गंगा जमुना तहजीब जिसकी जिक्र केसीआर साहब हमेशा से करते आए, आज वो खतरे में है हिंदुस्तान में। तो हमें इत्मीनान से, होशियारी से काम लेना है। हर किसी को भाई भाई की तरह, चाहे हिंदू हो, मुसलमान हो, सिख हो, ईसाई हो, जो भी हो, हम हिंदुस्तानी हैं। तो हम सबको जो हमारे बुजुर्गों ने सिखाया, हमको आगे आने वाली नस्लों को भी वही सिखाना है। जो अमन की रास्ता, जो भाईचारे की रास्ता, जो
खुशहाली की रास्ता जो हमारे बुजुर्ग हमारे को दिखाए हिंदुस्तान की तरक्की के वास्ते, वो हमारे भाइयों को, हमारे नस्लों को, आगे आने वाली नस्लों को भी दिखाना हमारी जिम्मेदारी है। उम्मीद है कि बाबा की दुआ और आप सबका आशीर्वाद से इस बार किसान भी खुश रहेगा, हर कोई शहरी यहाँ पे तेलंगाना रियासत में खुश रहेगा। अब सियासी बात तो चलते रहेंगे, आगे आने वाले दिन में और भी करेंगे, पर एक बात जरूर कहूँगा, ये जो भाईचारा है, जहाँ जिस दरगाह पे हिंदू भाई भी आते हैं, हिंदू बहन भी आते हैं और हमारे मुसलमान भाई और बहन भी आते हैं, ये आगे भी और मजबूत हो, बरकरार रखे और इसके लिए इंतजाम के वास्ते और कुछ भी आगे जाने के लिए आगे आने वाले दिनों में कुछ करना भी पड़े तो जरूर हम आपके साथ हैं। और इंशाअल्लाह फिर जैसे मैं कह रहा हूँ केसीआर साहब की हुकूमत फिर आएंगी, आप सबकी दुआ से। ప్రతి ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధికా జైస్వాల్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్లతో సమావేశమై పలు సూచన సలహాలు చేశారు. ఈ సందర్భంగా రాధికా జైస్వాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధన పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి లైసెన్సులు ఇప్పిస్తామని తెలిపారు. ఆర్సీ లైసెన్స్ లాంటివి ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవాలని కోరారు. న్యాయపరంగా ఏ సమస్యలు ఉన్నా జిల్లా న్యాయ సేవ సంస్థను సంప్రదించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు చింతాజీ భాస్కర్, గుర్రం ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ రాధికా జైస్వాల్ మేడం గారి ఆధ్వర్యంలో ఈ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ మరియు నిబంధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఎవరైతే వ్యాలిడ్ లైసెన్స్ లేని డ్రైవర్లు ఉన్నారో అట్లాంటి వాళ్ళను యూనియన్ వాళ్ళు గుర్తించి వాళ్లకు లైసెన్స్ తీసుకునే విధంగా డిఎల్ఎస్ఏ నుంచి సహకారం అందించడం జరుగుతుందని మేడం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా సరైన ఇన్సూరెన్స్ పేపర్స్ కానీ, ఆర్సీ కానీ లైసెన్స్ లేకుండా ఎవరు నడపవద్దని, అట్లాంటి వాళ్ళను యూనియన్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్లకు సరైన పత్రాలు పొందడంలో సహకారం అందించాలని చెప్పి డిఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి గారు రాధికా జైస్వాల్ గారి ఆధ్వర్యంలో ఆటో యూనియన్ వాళ్ళని పిలిచి ఈ పోలీస్ మరియు ఆటో యూనియన్ అధ్యక్షులతో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్లకు భద్రతా విషయంలోనే మాట్లాడడం జరిగింది. కొంతమందికి లైసెన్సులు లేవు అని చెప్పిండ్రు, లైసెన్సులు కూడా తీసుకోవాలని సూచించారు. అందుకని ముందుగానే ఇన్సూరెన్స్ కూడా ప్రతి ఒక్క ఆటోకు ఉండాలని, వారికి ఆటోకును ఆటో పాటు ప్రమాద బీమా వారికి కూడా ఇన్సూరెన్స్ ఉండాలని మేడం గారు చెప్పిండ్రు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ మంచిగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఎటువంటి ప్రమాదం జరగద్దని ఈ సదస్సు నిర్వహించడం జరిగింది. తంగలపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ క్లబ్ నూతన కార్యవర్గ పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఈ రోజు జరిగింది. ఇటు ప్రమాణ స్వీకారోత్సవంలో అఖిలపక్ష నేతలు పాల్గొన్నారు. తంగలపల్లి మండల కేంద్రంలోని ఆదర్శ నూతన క్లబ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. నూతన పాలకవర్గాన్ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఈ ఆదర్శ క్లబ్ ఎన్నో సంవత్సరాలుగా గ్రామానికి చాలా సేవలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వస్తుందన్నారు. ఇంకా ఈ గ్రామానికి ఉపయోగపడే కార్యక్రమాలు సేవలు చేయాలని కోరుతున్నామన్నారు. అలాగే ఆదర్శ క్లబ్ సభ్యులు కాంగ్రెస్ నాయకులను ఈ క్లబ్ కు ఇంకా కొన్ని నిధులు ప్రభుత్వ పాది శ్రీనివాస్ తో గానీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో ఇప్పియాలని కోరుతున్నామన్నారు. అలాగే బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే కేటీఆర్ తో చెప్పి మరికొన్ని నిధులు ఎమ్మెల్యే నిధుల నుండి మంజూరు చేయించారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ జెడ్పీటీసీ పూర్మాని లింగారెడ్డి, మాజీ ఎంపీపీ పడిగల మానసరాజు, మాజీ జెడ్పీటీసీ కోడి అంతయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవదళ అధ్యక్షుడు మోరరాజు, మాజీ ఏఎంసీ డైరెక్టర్ బైరి రమేష్, ఆదర్శ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అధ్యక్షులు వారి కమిటీ అడగగానే మరి జిల్లా ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ
ఉత్సాహంగా ఉన్నామని మరి ఇంకా ఇది అభివృద్ధి దిశలో పోటీ తీసుకోవాలని ఆదర్శ యూత్ క్లబ్ నూతనంగా కార్యవర్గాన్ని ఎన్నుకొని అందరి ద్వారా ఈరోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని కార్యక్రమాన్ని అలాగే ఈ క్లబ్బు భవిష్యత్తును ముందుకు ఏ విధంగా తీసుకుపోవాలి, గ్రామ ప్రజలందరి సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో ముందుకు పోవాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్న విధానం. అలాగే ఈ క్లబ్కు సంబంధించి అయితే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అన్ని పార్టీలో ఉన్నప్పటికీ కూడా క్లబ్బులు అంటే సామాజిక దృక్పథంతో ముందుకు పోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారు. కాబట్టి నా వంతు సహాయంగా ఏదో అధికార పార్టీ అనేంత మాత్రాన గొప్పలకు పోయేది ఏం లేదు. కేకే మహేందర్ రెడ్డి గారి సహాయ సహకారంతో గతంలో ఇదే ఆదర్శ యూత్ క్లబ్కు ఆనందం గారు చెప్పినట్టు తను చెప్పిండు. సుద్దల కర్ణాకర్ కావచ్చు, నేల నరసింహం కావచ్చు, అందరం కలిసి కూడా ఇదే క్లబ్ సభ్యులం కదా. రీఆర్గనైజేషన్ చేసిన తర్వాత దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి, అందరం కూడా బాధ్యత వహించాలని చెప్పడంతో అవకాశం ఉంది కదా అని చెప్పి ఒక 5 లక్షల రూపాయలు కేకే మహేందర్ రెడ్డి సహకారంతో తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకా దీన్ని సామాజిక కార్యక్రమాల దృష్ట్యా కొద్దిగా ముందుకు పోవాలి. కొన్ని కార్యక్రమాలు చేసినట్టు కనబడితే చూసిన వాళ్ళు కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా మన పేరు ప్రఖ్యాతలు బయటకు వినబడతాయి. ఏదో తూతూ మంత్రంగా ఇక్కడ కూర్చుంటే ఏదో క్లబ్ బోర్డు రాసుకొని నేను కార్యవర్గ అధ్యక్షుడు, నేను జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటే ఇక్కడ కూర్చుంటే పనులు కావు. కొద్దిగా గ్రామ ప్రజలకు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు కనబడితే వాళ్ళు కూడా నలుగురు చెప్తారు, మనకు కూడా 4 ప్రశంసలు వస్తాయి. దాన్ని బట్టి ఇంకో 4 నిధులు 4 రూపాయలు కూడా ఎక్కువ వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే గజబింక రాజన్న గారు, అలాగే అంశయ్య గారు అందరూ చెప్పినట్టు అధికార పార్టీ అనేందుకు మళ్ళొకసారి కేకే మహేందర్ రెడ్డి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఆర్ శ్రీనివాస్ గారిని రిక్వెస్ట్ చేసి మీ అందరి సహాయ సహకారంతో మళ్ళొక 5 లక్షల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ పెట్టడానికి కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి చెందిన ముద్రకోల అంజలి 2 రోజుల క్రితం అనారోగ్య కారణంగా ఊరు పోసుకొని మృతి చెందగా వారి కుటుంబానికి ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయాన్ని అందించారు. మృతురాలు తల్లిదండ్రులు ముద్రాకోల శంకర్ నాగమణి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ మహమ్మద్ లాలా తన వంతుగా 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గ్రామానికి చెందిన జర్నలిస్ట్ పందిర్ల రవికాంత్ గౌడ్ ద్వారా అందించారు. నిరుపేద కుటుంబం దుస్థితికి చెల్లించి ఆర్థిక సహాయం అందించి ఔదార్యం చాటుకున్న లాలాను పలువురు అభినందించారు. శంకర్ కుటుంబ సభ్యులు పూసల సంఘం నాయకులు లక్ష్మణ్, కృష్ణ, శ్రీధర్ తదితరులు పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు. మరి ఏదైతే ముద్రకోల శంకర్ గారి యొక్క 2వ కుమార్తె అయినటువంటి ముద్రకోల అంజలి 3 రోజుల క్రితం పరమపదించి మరి ఈరోజు 3వ రోజు కార్యక్రమం జరిగింది. కాబట్టి మరి వారి యొక్క నిరుపేద కుటుంబం అయినందువల్ల వారికి కార్యక్రమం చేయడం కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి వారి యొక్క కూతురు ఫిక్స్ రావడం వల్ల మనస్తాపానికి గురై మరి ఆమె మరణించినందున ఆమెకు ఏదైతే రేపు జరగబోయేటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో దాంట్లో స్పందించి మరి మన గొల్లపల్లి యొక్క మహమ్మద్ లాలా గారు మరి 5,000 రూపాయలు పంపించడం జరిగింది. వారి ద్వారా రవికాంత్ గారికి 5,000 పంపించడం వల్ల రవికాంత్ గారు వచ్చి ఇక్కడ పూసల సంఘం ఆధ్వర్యంలో మరి 5,000 రూపాయలు ముద్రకోల శంకర్ నాగమణిలకు అంజలి జ్ఞాపకార్థం 5,000 రూపాయలు కట్నంగా అంటే ఆల్రెడీ విరాళంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ 5,000 రూపాయలు వారి యొక్క కుటుంబానికి ఒక ఆసరగా ఉంటుంది. కాబట్టి 5,000 రూపాయలు మహమ్మద్ లాలా అక్కడ ఉండి వాస్తవానికి ఇప్పటి వరకు పెళ్లిళ్ళు అయినప్పటికీ కూడా మరి ఇలాంటి కార్యక్రమాలు అయినప్పటికీ కూడా ప్రతి కార్యక్రమంలో లాలా అనేటువంటి వ్యక్తి నేనున్నాను అని ముందున్నాను అని చెప్పి ఆయన 5,000 రూపాయలు పంపించి ఆయన యొక్క ఉదార స్వభావాన్ని చాటుకున్నందుకు ఆయనకు ఆయురారోగ్యాలు ఆయన కుటుంబానికి కూడా అన్ని రకాల భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా ఇక ముందు ఇంకా ఎవరైనా దాతలు ఉన్నట్టుంటే వాస్తవానికి వారి యొక్క నిరుపేద కుటుంబం అయినందువల్ల మరి వారికి ఏమైనా సహాయ సహకారాలు గొల్లపల్లి గ్రామస్తులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి మరి ఎంతో వారికి తోచినంత సహాయం చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమంలో అందరం కూడా పూసల సంఘం వాళ్ళము మరి అదేవిధంగా రవికాంత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. కాబట్టి మరి ఈ కార్యక్రమానికి మిగతా సోదరులు ఎవరైనా ఉంటే తప్పకుండా వారి యొక్క సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.